మీరెప్పుడైనా గోడలు లేని గుడిని చూసారా? తాళాలు లేని గుడిని, అలానే తలుపులు లేని గుడిని చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గుడి నసరావుపేట, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కేదారేశ్వర స్వామి టెంపుల్. మీకు కనిపిస్తున్నటువంటి స్తంభం కీర్తి స్తంభం, అలానే దీపక స్తంభం అని కూడా అంటారు. ఎదురుగా ధర్మదేవతలు కనిపిస్తూ ఉన్నారు. అలానే ఈ స్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి మండపంలాగా నిర్మించినటువంటి ఈ నల్లరాతి స్తంభం మీద మనకి ఒకవైపున పరివార దేవతలు, ఇంకోవైపున దశావతారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఈ కీర్తి స్తంభం పైన మనకి చిరుత, అలానే సింహం మనకి సింబాలిక్ కనిపిస్తున్నాయి. చిరుత అంటే మనకు తెలుసు కదా, అధికారానికి. సింహం అంటే రాజసం ఉట్టిపడే అటువంటి దానికి సింబాలిజంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే స్తంభాలతో చెక్కినటువంటి శిల్పం, స్తంభాలతో నిర్మించినటువంటి శిల్పం, నల్ల రాతి స్తంభాలు. పరమేశ్వరుడు అంటే శ్రీ కేదారేశ్వరుడు ఓపెన్గా కనిపిస్తున్నాడు. అలానే అర్చకులతో పాటుగా మనం కూడా, భక్తులు అందరూ కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ కాలభైరవుడు కూడా ఉన్నాడు. అసలు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఓపెన్గా మనకి అలా పరమేశ్వరుడు కనిపిస్తూ ఉన్నాడు, శ్రీ కేదారేశ్వరుడు. అందువల్ల ఇది నాకు చాలా ఎంతో బాగా నచ్చింది. అనుకోకుండా నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. ఈ స్తంభం మీద మనకి దూరంగా కనిపిస్తుంది చూసారా, బీజాక్షరాలు. ఇదొక ప్రత్యేకత. ఇదేంటంటే గ్రహణ సమయంలో ఈ టెంపుల్కి కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండటం కోసం ఈ బీజాక్షరాలని దాని మీద చెక్కడం జరిగింది. అలానే పురుషులు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో చెప్పే విధంగా ఉన్నటువంటి ఋషిమూర్తుల యొక్క శిల్పాలు, చెక్కడాలు అసలు ఎంత బాగుందో చూడండి. మీరే చూడండి. అసలు మళ్ళీ మళ్ళీ మనకి చూడాలి అనిపించేంతగా ఉన్నటువంటి ఈ టెంపుల్ నిజంగా ఒక పెద్ద విశేషం పల్నాడు జిల్లాలో అయితే. అందువల్ల మీకు ఇంకొక విశేషం, ఇటువైపుగా చూసినట్లయితే మనకి ఎక్కడ గణపతి, మనకి ఎదురుగా కనిపించే గణపతి ఉంటారు. అలానే గణపతి వెనకన కనిపించే ఇంకొక గణపతి ఉంటారు. మీరు చూస్తూ ఉండండి, మీకు ఇప్పుడే కనిపిస్తూ ఉంటాడు. మన ఎదురుగా మనకి రాజగణపతి కనిపిస్తూ ఉన్నాడు. అలానే రాజగణపతికి వీపున అంటే వెనక వైపున మనకి లక్ష్మీ కుబేర గణపతి ఇద్దరు చూడండి. అసలు ఎంత బాగుందో చూడండి. నల్ల రాతి శిల్పంతో చిక్కినటువంటి ఈ గణపతి హృదయానికి అత్తుకుపోయేటట్లుగా ఉన్నటువంటి ఈ గణపతిని చూడండి. ఇటువైపున మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలానే సహస్ర ఫణిభూషణుడు అలానే కనిపిస్తున్నారు చూడండి. అలానే ఈ విగ్రహాలన్నీ కూడా ఎంతో ఎంతో అసలు ఆ వైబ్సే అక్కడ నాకు చాలా పవర్ఫుల్గా అనిపించాయి. సో మీరందరూ కూడా తప్పకుండా నరసరావుపేట దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా దర్శించండి ఈ శ్రీ కేదారేశ్వర స్వామి టెంపుల్ని.